అందరి కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. వర్ధిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జోహార్ అన్న ఎన్టీఆర్. సోదర సోదరిమణులారా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, ఈ రోజున మన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యంగా కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజున ప్రత్యేకమైన కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున మచిలీపట్నంలో ఒక భారీ రోడ్ షో, బహిరంగ సభ జరుగుతున్న సందర్భంలో మన నియోజకవర్గం మీద కూడా వెళ్తున్న మన చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేస్తే, ఈ రోజున మన కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరటానికి సుమారు 18 మంది నాయకులు వాళ్ళ అనుచరులతో, సుమారు 1000 మంది అనుచరులతో ఈ పార్టీలో చేరటానికి చేసినప్పుడు వాళ్ళందరికీ ఆహ్వానం పలకటానికి వారి చేతుల మీద కూడా వాళ్ళ ఆహ్వానం పలకాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఆలస్యమైన మీరందరూ కూడా విజయం చేయడానికి ఇచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రాన్ని మనందరికీ తెలుసు, మన విజయవాడ నగరంలోనే కాదు అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా ఒక ఫ్యాక్షన్తో నడుస్తున్న విధానంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుకోవాలా. అదేవిధంగా ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవలసిన రాష్ట్రం వాళ్ళ గంజాయి వనంలో ఆడుకునే విధంగా ఉంది. పిల్లల భవిష్యత్తు నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి అనేక మంది యువకులు ముందుకు వస్తున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ వారి చేతుల మీద కూడా వాళ్ళందరినీ పార్టీలో తీసుకోవడం జరుగుద్ది. ఈ సందర్భంలో వారు తర్వాత మాట్లాడతారు. ఈ సందర్భంలో మీ అందరు కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జవహర్ ఎన్టీఆర్. ఇప్పుడు మరి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 18 మంది మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్య నాయకులు, వారి అనుచరులందరూ కూడా మరి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరబోతూ ఉన్నారు. వారి పేర్లు ఒక్కొక్కటిగా చదువుతాను, దయచేసి వారు వేదిక మీదకి రావాలి. ముందుగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీగా ఉన్నటువంటి గోగుల రమేష్ యాదవ్ గారు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలోకి వస్తున్నందుకు వారిని స్వాగతిస్తూ అభినందిస్తూ ఉన్నాం. తర్వాత మండల మల్లేష్ యాదవ్ గారు, ఒకరి తర్వాత ఒకరు సిద్ధంగా ఉండాలండి. మండల మల్లేష్ యాదవ్ గారు, వీరు 21వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు. రమేష్ గారు మీరు కింద రండి. మండల మల్లేష్ యాదవ్ గారు 21వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు, వారు చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. గుండు శ్రీనివాస్ గారు, అయిపోయిన వారు కిందకి దిగాలండి. దయచేసి కండువా కప్పించుకున్న వారు దయచేసి కిందకి దిగాలి, ఇతరులకు అవకాశం ఇవ్వాలి. గుండు శ్రీనివాస్ గారు వైసీపీ రాష్ట్ర సేవాదళలో పనిచేసినటువంటి గుండు శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ స్వాగతిస్తూ ఉన్నాం. తర్వాత కల్లి పరమశివ గారు, వీరు కాపు సంఘం ప్రముఖ నాయకులు కల్లి పరమశివ గారు, వారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరుతున్నందుకు అభినందిస్తూ స్వాగతిస్తూ ఉన్నాం. త్వరగా రావాలండి. దేవల గురవయ్య గారు వైసీపీ సిటీ ఉపాధ్యక్షులు దేవల గురవయ్య గారు, అదేవిధంగా
జానీ గారు, వైసీపీ కార్యదర్శి జానీ గారు, కనక ఆంజనేయులు గారు, వేములపల్లి వీరయ్య గారు, మెజర్ల శ్రీను గారు త్వరగా రావాలండి. రవి వేములపల్లి మరయ్య, వైసీపీ సీనియర్ నాయకులు వేములపల్లి మరయ్య, దొమర రవి యాదవ్, కండువా కప్పించిన వారు దయచేసి కిందకి దిగాలండి, సహకరించాలి, సమయం తక్కువగా ఉంది. దొమర రవి యాదవ్ గారు, అదేవిధంగా వేముల దుర్గారావు గారు, చిత్తగొంట్ల మల్లి గారు, అదేవిధంగా బత్తుల కాశీ గారు, జట్టిపోయిన వెంకటేశ్వర్లు గారు, వైసీపీ మహిళా నాయకురాలు చలమలశెట్టి పద్మ గారు, శ్రీనివాస్ గారు, దినేష్ గారు, అట్ల దుర్గా యాదవ్ గారు, పద్మ గారు అండి, అర్జున్, ఇంకెవరు ఉన్నారు? అదేవిధంగా మరి విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకత్వం, డివిజన్ పార్టీ అధ్యక్షులందరూ కూడా గజమాలతో ఇప్పుడు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని సత్కరించబోతున్నారు. తూర్పు నియోజకవర్గ డివిజన్ పార్టీ అధ్యక్షులందరూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని గజమాలతో సత్కరిస్తారు. త్వరగా రావాలండి. గజమాలు తీసుకురండి త్వరగా. డివిజన్ అధ్యక్షులు దుర్గారావు గారు, దానియల్ గారు కూడా రావాలి. దుర్గారావు గారు, దానియల్ గారు, ఇంకా పార్టీ నాయకులందరూ కూడా మన ప్రియతమ నాయకులు. దానియల్ గారు పైకి రావాలి. పీర్బాబు గారు, దానియల్ గారు, పోలుపల్లి గారు వస్తారు. మీరు ఒక ఇద్దరు కిందకి వెళ్తే వస్తారు. పీర్బాబు గారు, దానియల్ గారు, పీర్బాబు గారు, పోలుపల్లి గారు దయచేసి రావాలండి త్వరగా.
దానే రెడీ దానియాల్ నువ్వు రా 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 తొందర రైట్ రైట్ ఓకే ధన్యవాదాలండి. ఇప్పుడు అందరికీ ధన్యవాదాలండి. హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా పార్టీలోకి స్వాగతిస్తూ అభినందిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిన్నా గారు మోటేపల్లి చిన్నా గారు వేదిక మీదకి రావాలి దయచేసి. ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఓకే, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి గౌరవనీయులు వైసీపీ స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ గోగుల రమేష్ యాదవ్ గారు, 21వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు మండల మల్లేష్ యాదవ్ గారు, వైసీపీ రాష్ట్ర సేవా దళ్ గుండు శ్రీనివాస్ గారు, కాపు సంఘ నాయకులు కల్లి పరమశివ గారు, వైసీపీ సిటీ అధ్యక్షులు దేవల గురవయ్య గారు, వైసీపీ కార్యదర్శి జానీ గారు, సిపిఎం కోశాధికారి కనక ఆంజనేయులు గారు, వైసీపీ కార్యదర్శి రమణ యాదవ్ గారు, వైసీపీ నాయకులు శ్రీను గారు, వైసీపీ నాయకులు వేములపల్లి మరయ్య గారు, వైసీపీ నాయకులు రవి యాదవ్ గారు, వైసీపీ కార్యకర్త దుర్గారావు గారు, వైసీపీ నాయకులు మల్లి గారు, వైసీపీ నాయకులు కాశీ గారు, వైసీపీ నాయకులు జట్టిబోయిన వెంకటేశ్వర గారు, చలమలశెట్టి పద్మ గారు, వైసీపీ నాయకురాలు దినేష్ గారు, అల్లు దుర్గా యాదవ్ గారు, ఇంకా చాలామంది పార్టీలోకి వచ్చారు. వారందరికీ సాదరంగా మీ అందరి సాక్షిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎప్పటి నుంచో కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా మీరు చూస్తున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఇంకొక పక్కన చాలా సింపుల్గా ఉండి ఎవరు పిలిచినా పలికే వ్యక్తి గద్దె రామ్మోహన్ రావు గారు. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ రోజంతా కూడా చాలా దూరం వెళ్తున్నా, మచిలీపట్నం దాకా వెళ్ళాలి. గద్దె రామ్మోహన్ రావు గారు అడిగితే రమేష్ యాదవ్ గారు చేరతారని దారే కాబట్టి ప్రోగ్రాం పెట్టుకున్నాం. అయితే ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి ముందుకు వచ్చారు. మా తెలుగింటి ఆడపడుచులు కూడా ప్రత్యేకంగా అభినందనలు.
మా చిన్నారి చిన్న పిల్లలకైతే, చిట్టి తమ్ముళ్ళు చెల్లెలకైతే, చిన్న పిల్లలకైతే మనస్ఫూర్తిగా అభినందనలు. వాళ్ళు చూస్తున్నా నేను ఎంత దూరం పోయినా తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకొని మైళ్ళ తరబడి నా వెనకాన పరిగెత్తున్నారు మా పిల్లలు. వాళ్ళకు అర్థమైపోయింది, మళ్ళా నువ్వు రావాలి, మాకు ఉద్యోగాలు రావాలి, మా భవిష్యత్తు ఉండాలని. ఎప్పుడు కూడా పిల్లలు దేవుడితో సమానం అంటారు. అలాంటి పిల్లలు ఈరోజు జెండా పెట్టారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించుకోవాలి. ఏదో నేను అధికారంలోకి రావాలని మీతో మాట్లాడడం లేదు. 5వ సంవత్సరానికి వచ్చాం, చివరి సంవత్సరం. ఇంకో కొన్ని నెలలే సైకో పోవడం ఖాయం. సైకో పోకపోతే మనం పోవాలి. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. సైకో అయినా పోవాలి, మనమైనా రాష్ట్రం వదిలిపెట్టి పోవాలి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మొన్నే చెప్పాను. ఈ మధ్య ఇంటింటి ఏం తమ్ముళ్ళు ఇన్నారా స్టిక్కరు? ఇల్లు మీది, స్టిక్కర్ ఎవరిది? సైకోది. సైకో పెత్తనం ఏంటి తమ్ముళ్ళు? ఎప్పుడో శేషం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా వేరే ఇంటిపై గోడ పైన రాయాలన్నా, పోస్టర్ వేయాలన్నా, స్టిక్కర్ వేయాలన్నా యజమాని పర్మిషన్ కావాలి. తీసుకున్నాడా మీ పర్మిషన్? మీ ఇంటి మీద స్టిక్కర్ వేయడం అనైతికం అవునా కాదా? చట్ట వ్యతిరేకం అవునా కాదా? మళ్ళా ఎవరు కనిపిస్తారు? వాలంటీర్లు కనిపిస్తారంట. నాకైతే అర్థం కాల. వాలంటీర్లకు ఎవరు ఇస్తున్నారు జీతాలు? ఎవరు? మీరు కదా. మీ డబ్బులు అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి తాత ముత్తాత సొమ్మ. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు మంచి పని చేస్తే మీరు ఓట్లేస్తారు, చెడు పనులు చేస్తే చిత్తుగా ఓడిస్తారు. అవునా కాదా? మీరు 5 ఏళ్లుగా ఏ మంచి పని చేశావు జగన్ నువ్వు? ఏమమ్మా ఆడబిడ్డలు ఏమన్నా మంచి పని చేశాడా మీకు? నేను అడుగుతున్నా, మీ జీవితాలన్నీ కూడా చితికిపోయినాయా లేదా? నేను అందుకే ఒక మాట అన్నాను, జగన్ అనేవాడు సమాజానికి ఒక క్యాన్సర్ లాంటి వ్యక్తి. జగన్ మీ బిడ్డ కాదు, జగన్ క్యాన్సర్ గడ్డ. మీ శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ వస్తే వదిలిపెడతారా తల్లి? మీరు ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారు. చేయకపోతే ఎందుకంటున్నానంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత భయం కూడా వస్తుంది. కాలుకొస్తే కాలు పోతుంది, చేతికొస్తే చేయి పోతుంది. ఏ అవయానికి వచ్చినా అవయంతో ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయకపోతే బాడీ అంతా కూడా వచ్చేసి మొత్తం మనిషే చనిపోయే పరిస్థితికి వస్తుంది. ఈరోజు ఈ వ్యక్తి క్యాన్సర్ మారిగా సొసైటీలో మీ అందరినీ పట్టి పీడిస్తున్నాడు. అవునా కాదా? ఏమమ్మా ఏమన్నా కొని తినే పరిస్థితిలో ఉన్నారా? మీ ఆదాయం సరిపోతా ఉందా? ఖర్చులు పెరిగాయా లేదా? ఆదాయం తగ్గిందా లేదా? ఏమమ్మా నిత్యావసర వస్తువులు ఎంత ధర పెరిగిపోయింది? పెట్రోల్ పెరిగిందా లేదా? ఓ మా తమ్ముడు లిక్కర్ పెరిగింది. ఒక ఆయనకి పెట్రోల్ బాధ, ఇంకొక ఆయనకి లిక్కర్ బాధ, మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ బాధ, నూనె ధర సలసల కాగిపోతా ఉంది. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దాంట్లో వేసేయాలి, అప్పుడే బుద్ధి వస్తుంది.
ఎక్కడికి పోతున్నానని అడుగుతున్న కరెంటు ఛార్జీలు 5,500 కోట్లు పెంచాడు. నెల నెల యూనిట్ పైన 50 పైసలంట. ఏమనాలి? బాధుడే బాధుడే బాధుడు. ఇచ్చేది 10 రూపాయలు, గుంజేది 100. అవునా కాదా? ఇచ్చేది 10, గుండేది 100. సిద్ధంగా ఉన్నారా మీరు? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నంగిగా మాట్లాడతాడు. జగనే బాధ్యత, భవిష్యత్ అంట. జగనే మా నమ్మకం అంట. కాదు, జగనే మన రాష్ట్రానికి దరిద్రం. జగన్ పోతేనే ఈ పిల్లల భవిష్యత్తు, జగన్ పోతేనే రాష్ట్ర భవిష్యత్తు. జగన్ ఉంటే రాష్ట్ర భవిష్యత్తు లేదు, రాష్ట్రం అంధకారమే. బయట వాళ్ళు ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటే బయట వాళ్ళు భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు మనల్ని చూసి జాలిపడి ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారంటే ఏమమ్మా మీకు ఇంకా రోషం రాలా? తమ్ముళ్ళకు రోషం రాలా? వస్తే శంకర్ యాదవ్ మారిగా ఆ పార్టీ వదిలిపెట్టాలి. ఆ జెండా కృష్ణా నదిలో ముంచేసి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి. నిన్ను నాశనం చేసే పార్టీ జెండా నువ్వు మోస్తావా? సమాజాన్ని నాశనం చేసే జెండాను మోస్తావా అని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని. ఇది జాతి ద్రోహం, ఈ ప్రాంతానికి ద్రోహం, సమాజానికి మీరు ద్రోహం చేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమ్ముడు, బాబాయి ఏం చెప్పాలి? బాబాయ్ నన్ను నిత్యం చంపేస్తున్నారు. మొదటి రోజున గుండెపోటు, తర్వాత రక్తపోటు, ఆ తర్వాత ఏం తమ్ముళ్ళు గొడ్డలితో చంపి నా పేరు పెట్టాలనుకుంటున్నారంటే ఎంత దొంగలు తమ్ముళ్ళు! కరుడు గట్టిన నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదం, రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక సైకో అయితే ఇక్కడ ఒక చిన్న జూనియర్ సైకో కూడా తయారయ్యాడు ఈ నియోజకవర్గంలో. బెదిరిస్తున్నాడు, తోక కట్ చేస్తా. తమాషా అనుకోవద్దండి ప్రజాస్వామ్యాన్ని, తమాషా అనుకోవద్దండి ప్రజా జీవితాన్ని. రౌడీజాన్ని తుంగలో దొక్కిస్తాం తప్ప ఎక్కడ రౌడీలున్నా వాళ్ళ గుండెల్లో తెలుగుదేశం పార్టీ నిద్రపోతుంది. తమిళలో ఇక్కడనే ఒక ముస్లిం మహిళ వైసీపీకే పనిచేసింది. వితంతు పింఛనిమ్మంది అడిగిన పాపానికి ఆవిడ మీద ఇంటిపైకి వేరే ప్రాంతాల నుంచి వైసీపీ రౌడీ మహిళలు కూడా రౌడీలుగా తయారైపోయారు. వచ్చి ఆవిడ పైన దౌర్జన్యాలు చేశారు, కొట్టారు. కొట్టిన తర్వాత ఏం చేశారు? తిరిగి ఈ పోలీసులు గ్రేట్ పోలీసులు, గొప్ప పోలీసులు, వీళ్ళకి అవార్డులు ఇవ్వాలా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక పద్ధతి ఉండేది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే పోలీసులు చాలా బాగా పనిచేశారు. రౌతు కొద్ది గుర్రం. మళ్ళా ఈ పోలీసులు బాగా పనిచేస్తారు. సైకో పోతే పోలీసులు ఆటోమేటిక్ గా పనిచేస్తారు. దానిపైన మీరు చూస్తే ఆ బాధిత చెందిన కుటుంబం పైనే బెదిరింపులు చేసి, ఒత్తిళ్లకు గురి చేసి, భయభ్రాంతులు చేస్తే గుండెపోతూ ఆవిడ చనిపోయింది. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ పక్కరమ్మ ఏం చెప్పాలి?
సైకో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తావా కుటుంబ సభ్యులకని అడుగుతున్నా. చనిపోయిన మహిళ ఆత్మ ఘోషిస్తుందా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డల మీద చెప్పండి. 42 సంవత్సరాలు. ఏమమ్మా మీరు గాని గమ్మునుంటే మీ బ్రతుకు కూడా అంతే రేపు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే శాశ్వతంగా బానిసలుగా బ్రతుకుతారా, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛంగా పౌరులుగా బతుకుతారో తేల్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. బాబాయిని చంపాడు. ఈరోజు ఆ కుటుంబ సభ్యుల యొక్క క్షోభ అనుభవిస్తున్నాడు. ఇంకో పక్క చూస్తే ఒక ముస్లిం మహిళను బెదిరించి భయపెట్టి గుండెపోటుతో మరణించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కొల్లలు జరుగుతున్నాయి. 1-2 కాదు. దీనిపైన ఎదురింటి వారిపై దాడి జరిగిందని దుర్గనే ఒక మహిళ పాపం ఏమమ్మా అని అడిగితే ఆవిడ ఉద్యోగం చేస్తున్న ఒక చిన్న ఉద్యోగం, శానిటరీ ఉద్యోగం, ఆ ఉద్యోగం కూడా తీసేశారు. అంటే ఎవరైనా అన్యాయం జరుగుతుందని అడగడానికి వీలు లేదు. ఏం తమ్ముళ్ళు అర్థం చేసుకున్నారా ఏంటి? ఎప్పుడన్నా ఉందా? ఒకప్పుడు ఎమ్మెల్యే వ్యతిరేకిస్తే సరిగా పనిచేయకపోతే నిలబెట్టింది ఈ ప్రజానీకమే, మంత్రుల్ని ముఖ్యమంత్రులు నిలదీసింది ఈ ప్రజానీకమే. ఆ రోజు ఉండే ధైర్యం ఈరోజు ఏమైపోయింది? మీకు ధైర్యం ఎందుకు భయపడుతున్నారు? కేసులు పెడతాడు, పెడితే పెట్టాడు, పీక్కోమన్నా నేను నా మీద కేసులు పెడితే పెట్టు. నేను కూడా భయపడితే ఏమయ్యేది రాష్ట్రంలో? ఇంకా నా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, పెడుతూనే ఉన్నాడు. పెట్టుకుంటూనే ఉండు, పీక్కుంటూనే ఉండు, నేను చూస్తాను నీ కథ. అనరాని మాటలు అన్నారు, వ్యక్తిగత విమర్శలు చేశారు, అనునిత్యం తిడుతున్నారు. నాకు సభ్యత ఉంది, నేను ఎప్పుడు కూడా సభ్యతతో మాట్లాడతాను తప్ప ప్రజా సమస్యలు తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పోలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మీరు చూస్తే ఇక్కడ ఉండే రౌడీలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేస్తారా, దాడి చేస్తారా? రౌడీలు గోండాల్ని అణిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గోండా అనుకునేవాడు, రౌడీ అనుకునేవాడు ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది. కబద్దారు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. దాడి చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం హయాంలో 2.5 కిలోమీటర్లు రిటైనింగ్ రోడ్ అంతా కూడా ఉంటే ఒక్క ఇల్లు పోకుండా మనం కట్టాం. వీళ్ళు 1.2 కిలోమీటర్లకి 500 ఇండ్లు తొలగించే పరిస్థితికి వచ్చారు. కాలవ గట్టులపై బుట్టల్లో కూరగాయలు అమ్ముకునే వారికి తరివేసి అక్కడ వీళ్ళందరూ షెడ్లు వేసుకొని వైకాపా గుండాలు వాళ్ళు వ్యాపారాలు చేయించుకుంటున్నారు, డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అంటే ఈ రోజు ఇది జరిగింది, రేపు మీ ఇల్లు కూడా నాదే అని అంటాడు, మీ షాపు కూడా నాదే అని అంటాడు. మీరు పారిపోవాలి, పారిపోకపోతే మిమ్మల్ని చంపేస్తానంటాడు. అంటే మెడ మీద తుపాకీ పెట్టి ఆస్తులు రాయించుకునే రకం ఈ వైసీపీ సైకో నాయకులు. మీ ఆస్తికి భద్రత లేదు, ఆడవాళ్ళ శీలానికి భద్రత లేదు, యువతకు ఉద్యోగ భద్రత లేదు, పిల్లలకు చదువు భద్రత లేదు. ఏం బతుకిది? రాజధాని పోయింది, ఉద్యోగాలు పోయినాయి, పోలవరం మునిగిపోయింది, ఇండస్ట్రీ రాదు. కానీ మీకు మాత్రం రోషం రాదు, మీకు మాత్రం కోపం రాదు. రేపేం జరుగుతుందో ఆలోచించరు మీరు. ఏదో 100 రూపాయలు దోచేసుకుని 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇచ్చాడు పాపం అనుకుంటున్నారు తప్ప 100 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకోవాలని మీ మనసులో రావాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఆ చైతన్యం కోసమే మనం నేను చూశాను. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు వచ్చాయి,
3కు 3 గెలిచాం. 108 నియోజకవర్గాల్లో గెలిచాం. కడకు పులివెందల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశాం. ఇది ఆరంభం మాత్రం. జగన్మోహన్ రెడ్డి కుప్పాన్ని గెలుస్తావా నువ్వు? పులివెందల్ని కాపాడుకోమంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎగతాళి మంచిది కాదు, ఒళ్ళంతా పొగురు కూడా మంచిది కాదు మనిషికి. ఒళ్ళంతా పొగురెక్కినప్పుడు పొగురు తగ్గించాలి. మనం ప్రజా జీవితంలో ఎవరైనా అధికారం ఉండే వ్యక్తులు వినయంగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి, ప్రజల ప్రాణాలకు ఆస్తులకు శీలానికి రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. అలాంటివన్నీ వైలేట్ చేసి ఇష్టానుసారంగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ సైకో బ్యాచ్ అంతా. విజయవాడలో రౌడీజమా? ఎప్పుడో ఉన్న ఫ్యాక్షన్స్ పోతే మళ్ళా నయా ఫ్యాక్షన్స్ తేవాలని ప్రయత్నం చేస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. తెలుగుదేశం పార్టీ అన్ని కులాలను కలుపుకొని, అన్ని ప్రాంతాలను కలుపుకొని పులివెందుల రాజకీయాల్ని తుంగలోనూ దొక్కేస్తాం తప్ప ఎక్కడా అలో చేయమని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది, కానీ బందర్ వరకు వెళ్ళాలి. శంకర్ యాదవ్ దారి, రమేష్ యాదవ్ దారి, వైసీపీ నాయకులకు అందరికీ రమేష్ యాదవ్ ఒక స్ఫూర్తినిచ్చాడు. ఈ పార్టీ వల్ల రాష్ట్రానికి నష్టమని, ఈ పార్టీ వల్ల సమాజానికి చేటని గుర్తించాడు. ముందుగా పసిగట్టాడు. సమాజానికి జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ లాంటి వాడు కాబట్టి అలాంటి క్యాన్సర్ వ్యాధిని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టాలనే ఉద్దేశంతో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చాడు. చాలా మంది వస్తున్నారు. మొన్నే చూశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటేసే ఎన్నిక 23 మందిని గెలిపిస్తే ఆ రోజు ఎగతాళి చేసి మా ఎమ్మెల్యేలు నలుగురిని లాక్కున్నావు, మాకు కావాల్సింది 22. నేను పార్టీ అభ్యర్థిని అనురాధాన పెట్టాను, పిలిపించాను, మనస్సాక్షిగా ఓటేయమన్నాను. 23 ఓట్లే వచ్చాయి తల్లి. 23 ఓట్లు ఎప్పుడైతే పడ్డాయో మళ్ళా దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు. 23 ఓట్లు 23వ తారీఖు 23వ సంవత్సరం. ఇది దేవుని స్క్రిప్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అరాచకానికి అద్దుంటుంది, ఇష్టానుసారంగా దౌర్జన్యాలకు కూడా అద్దుంటుంది, ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా అద్దుంటుంది. ఇవన్నీ క్రాస్ అయిన పార్టీ వైసీపీ పార్టీ, క్రాస్ అయిన నాయకులు వైసీపీ నాయకులు. అందుకే దీనికి కావాల్సింది, మొన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా చదువుకున్న వారు తిరుగుబాటు చేశారు, ఈరోజు ప్రజా తిరుగుబాటు జరగాలి. యువత దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, మా ఆడబిడ్డల దగ్గర నుంచి, మా తమ్ముళ్ళ దగ్గర నుంచి తిరుగుబాటు జెండా ఎగరేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ ఈ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి రమేష్ యాదవ్ని, ఆయనతో వచ్చిన 20 మంది నాయకుల్ని సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. శభాష్, థ్యాంక్ యూ.